వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్స్గా కొనసాగుతున్నారు నిఖిల్ గౌతమ్. అయితే తాజాగా నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్నట్టుగా ఒక పెద్ద గొడవ అయితే బిగ్ బాస్ హౌస్లో జరిగింది అని చెప్పవచ్చు. మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో భాగంగా నిఖిల్ అలాగే రోహిణి ఇద్దరు మాత్రమే రేస్లో ఉన్న సమయంలో వీరిద్దరిలో ఒకరికి మాత్రమే మెగా చీఫ్ అయ్యే అవకాశం ఉంది అంటూ బిగ్ బాస్ హౌస్మేట్ చేతుల్లో నిర్ణయాన్ని పెట్టడంతో గౌతమ్ రోహిణికి మద్దతు తెలిపి రోహిణి గురించి మాట్లాడుతూ అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేసి బయటకు పంపించాలనే కుట్ర ఈ హౌస్లో జరిగింది అంటూ గౌతమ్ ఒక కుండ బద్దలు కొట్టినట్టు ఒక విషయాన్ని అయితే బయట పెట్టడం అయితే జరిగింది. దీంతో పృథ్వీ గౌతమ్తో ఒక ఫైర్ అయితే పెట్టుకున్నాడు. అయితే ఈ సమయంలో నిఖిల్ గౌతమ్కి ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా గౌతమ్ పృథ్వీ మధ్య గొడవ జరుగుతున్నప్పుడు నిఖిల్ నాకేం పట్టనట్టుగా అన్నట్టుగా పక్కనే నిల్చొని ఉండి చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇప్పటికే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ నిఖిల్ అలాగే గ్రూప్ మొత్తాన్ని కూడా ఎలివేట్ చేస్తూ అందరూ చాలా పెద్ద పెద్ద కామెంట్స్ అయితే చేస్తున్నారు. దీంతో ఎందుకులే అంటూ సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా గౌతమ్ మరోసారి గ్రూప్ గేమ్ మీరు ఆడలేదా, నిఖిల్తో నువ్వు ప్రొటెక్ట్ చేయలేదా అంటూ ఇష్టం వచ్చినట్టు గౌతమ్ మాట్లాడటంతో నిఖిల్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి గౌతమ్ మాటలు జాగ్రత్త, లేకపోతే కష్టం అవుతుంది, నువ్వు మాట్లాడే మాటలు ఒకసారి చూసుకో అంటూ గౌతమ్పై రెచ్చిపోయాడు. ఇక్కడ ఎవరు గ్రూప్ గేమ్ ఆడటలేదు. గ్రూప్ గేమ్ ఆడకపోయినా కూడా నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ అసలు నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ ప్రాజెక్ట్ చేయడం ఏంటి? ఇక్కడ ఫ్రెండ్స్ కొద్ది ఎవరైనా హెల్ప్ చేస్తారు. నువ్వు కూడా ఈ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో ఇతరులకి హెల్ప్ చేసావు కదా, అలాగే మేము కూడా హెల్ప్ చేశాం అంతే. ఇక్కడ ఎవరు గ్రూప్ గేమ్ ఆడటం లేదు. గ్రూప్ గేమ్ అంటే అర్థం తెలుసుకొని మాట్లాడు గౌతమ్ అంటూ గౌతమ్పై నిఖిల్ ఫైర్ అవుతూ రెచ్చిపోయాడనే చెప్పవచ్చు. సో ఫైనల్గా నిఖిల్ మాటలకి గౌతమ్ ఇక మెత్తబడి పక్కకు వెళ్ళిపోయాడు అనే చెప్పాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.